మనకి మన పెద్దలు, మన గురువులు, మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ని మనం అట్లా సాగిస్తున్నాం. అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి? మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి? ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం. ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా? మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా? అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే, ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు. కనుకనే ఆలయాలు బాగుండాలి. మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారు? ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా? ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం. సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో